హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఇంకా మీరు బ్రెడ్ క్రమ్స్ మార్కెట్‌లో కొంటున్నారా? ఇంట్లో 5 నిమిషాల్లో సూపర్ క్రిస్పీ బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది కూడా ఒక్క సీక్రెట్ ట్రిక్‌తో మాత్రమే. చివరి వరకు చూడండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్‌నైతే తీసుకోవాలి. అది ఫ్రెష్ బ్రెడ్ అయినా అవ్వచ్చు, లేకపోతే 2 డేస్ ఓల్డ్‌దైనా అవ్వచ్చు. సో, స్లైసెస్‌ని ఇలా ప్లేట్‌లో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అనేవి దీని మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. దీనికి ఏవి అప్లై చేయకండి. నార్మల్‌గానే బ్రెడ్ స్లైసెస్ అనేవి వేడి చేసుకోవాలి. ఒక సైడ్ అనేది రోస్ట్ అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోండి. కలర్ అనేది మరి మాడిపోకుండా కొంచెం బ్రౌనిష్ వచ్చేటట్టు చూసుకోండి అంతే. ఇలా రోస్ట్ అయినంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఈ కలర్ వచ్చేంత వరకుని. అండ్ ఇలా ఇంట్లో తయారు చేసిన బ్రెడ్ క్రమ్స్‌తో కట్లెట్స్ చేస్తే బయట హోటల్ స్టైల్ క్రంచ్ అనేది వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అయితే రోస్ట్ అయిపోయాయి. సో, నేనిక్కడ ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను వాటిని. ప్లేట్‌లోకి తీసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని ఇలా పక్కన పెట్టుకొని, అవి చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు కూల్ అయిపోయి బ్రెడ్ స్లైసెస్ అనేవి ఇప్పుడు మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. సో, ఇప్పుడు ఇలా మిక్సీ జార్ అనేది తీసుకొని, మనం రోస్ట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. వేసి మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా! మిక్సీ చేసుకున్న తర్వాత బ్రెడ్ అనేది ఎలా పౌడర్‌లా అయిందో. సో, ఇప్పుడు దాన్ని మిక్సీ జార్ నుంచి తీసుకొని ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకోవాలి ఆ పౌడర్ మొత్తాన్ని. చూసారు కదా! బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోయి. సో, దీన్ని మనము రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచుకోవచ్చండి 1 ఆర్ 2 వీక్స్. సో, నేనైతే గ్లాస్ జార్‌లో ప్రిఫర్ చేస్తానండి. గ్లాస్ జార్‌లో పెట్టుకొని మనం రిఫ్రిజిరేటర్‌లోని పెట్టుకోవచ్చు. చూసారు కదా! నేనైతే ఇక్కడ గ్లాస్ బాటిల్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్ అంతటిని అందులో వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి కట్లెట్స్‌లోని కేఎఫ్‌సీ టైప్ చికెన్స్‌కి గానీ, మనం ఏదైనా ఇంట్లో చేసుకునేటప్పుడు ఏ కట్లెట్‌కైనా మనం వాడుకోవచ్చు. అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట కొనుక్కోకుండాను. సో, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. ఈ ఈజీ కిచెన్ ట్రిక్ మీకు ఉపయోగపడితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు బ్రెడ్ క్రమ్స్ ఏ స్నాక్ కోసం వాడతారో కమెంట్‌లో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో సూపర్ రెసిపీతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెసిపీ విత్ మధు ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.